మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. చదివినటువంటి వాక్య భాగంలో ఆయన ఈ లోకంలోకి వెలుగుగా వచ్చి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. అదే సందర్భంలో ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వాడు కూడా చీకటిలో ఉండకుండా ఉండు విధంగా ఆయన వానికి వెలుగుగా ఉన్నాడు అన్న సంగతిని మనం అక్కడ గ్రహిస్తాం. చీకటిగా పాపంలోను, లోక ఇచ్ఛలలోను, అపవాది బంధకాల్లోనూ ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతాడో, ఆయన నామమును నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తాడో, అట్టివాడు చీకటిలో నుండి వెలుగువంతమైనటువంటి జీవితంగా ఆ నిజమైన వెలుగులోకి అడుగు పెట్టినట్లు ఆయన ఈ లోకంలో వెలుగుగా మనకు ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా మారని మహనీయుడిగా, సత్యదేవుడిగా, నిత్యదేవుడిగా, నిజమైన వెలుగుగా నాడును నేడును ఇక జరగబోవు దినములను, సంవత్సరములను, తరములను ఆయన ఉన్నవాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము చీకటిలో ఉండకూడదు అని ప్రభు కోరుకుంటున్నారు. మనం ఆయనందు విశ్వాసం ఉంచమని చెప్పుకుంటూ ఇంకా చీకటి అనుభవాల్లో ఉన్నట్లయితే అది ఆయనను అనుసరిస్తున్నట్లు కాదు, ఆయనందు విశ్వాసం ఉంచినట్లు కాదు, ఆయన వెలుగులోకి మనం వచ్చినట్లు కాదు అని వాక్యం సెలవిస్తున్నది. మనం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఒక విషయాన్ని చూస్తాం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును చీకటిలోనే ఉన్నవాడు, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు చీకటిలో నుండి మనల్ని విడిపించడానికి, ఆయన వెలుగు మార్గంలో మనం నడవాలని ఆయన కోరుకుంటూ ఉండగా, ఆయనను విశ్వసించి ఉన్నాము, ఆయన రక్తంలో కడగబడి ఉన్నాము అని చెప్పుకుంటూ మన సహోదరులను ద్వేషించినట్లయితే ఇంకను చీకటిలోనే ఉన్నట్లు అని వాక్యము తడిగా సెలవిస్తున్నది. కనుక ఆయన విశ్వాసం ఉంచి ఉన్నాము అని చెప్పుకుంటూ మనం మన సహోదరులను ద్వేషించినట్లయితే, లేదా ప్రేమించకుండా ఉన్నట్లయితే, లేదా అసహ్యించుకుంటూ ఉన్నట్లయితే, లేదా ఐక్యత లేనట్లయితే వాక్యం సెలవిస్తుంది అట్టి వారు ఇంకను చీకటిలోనే ఉన్నవారు అని. కనుక నేటి దినాన మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి ఉండగా మనం మన సహోదరులను ప్రేమించవలసిన వారమై ఉన్నాము. అట్టి భారము మన మీద నిలిచి ఉన్నదన్న సంగతి మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. ఇక్కడ సహోదరులు అనగా మన బంధువులు అని కాదు, లేదా మన రక్త సంబంధికులు అని కాదు, లేదా మన కుటుంబీకులు, మన ఇంటి పేరట వారు, మన కులస్తులు, మన మతస్థులు, మన జాతి వారు అని, మన రంగు కలిగిన వారు అని కానే కాదు. మనతో పాటు ధనవంతులు, మన వలె ఈ రంగంలో వృద్ధి నొందిన వారు అని కాదు గాని సహోదరులు అనగా ఆయన రక్తంలో కడగబడి ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి వారిని మనం ప్రేమించవలసిన వారమై ఉన్నాము. అది ఏ సహవాసమైనా, ఏ సంఘమైనా, ఏ ఊరైనా, ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా, ఏ డినామినేషన్ అయినా ప్రతి వారిని మనం ప్రేమించవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ సహోదరులను మనం ప్రేమించకపోతే, ఆయన విశ్వాసం ఉంచిన ఆయన స్వకీయ సాంపాద్యమును మనం ప్రేమించకపోతే మనము ఆయన సాంపాద్యముగా పిలువబడలేదు అన్న సంగతి, ఆయన వెలుగులో ఉండలేదు అన్న సంగతి వాస్తవం. కనుక నేను వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం క్రీస్తు యందు విశ్వాసం ఉంచి ఉన్నాము, ఆయన మందిరానికి వెళ్తూ ఉన్నాము, ఆయన సన్నిధిలో మనం ఆరాధిస్తున్నాము, ఆయన నామములో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము, మేము ఆయన సన్నిధిని అర్పణలను అర్పిస్తూ ఉన్నాము, ఆయన కొరకు మేము ఎన్నో పరిచర్లు చేస్తూ ఉన్నాము, ఆయన కొరకు మందిరమును కట్టి ఉన్నాము, ఆయన కొరకు మేము అనేకమైనటువంటి కార్యాలను చేయ తలపట్టి ఉన్నాము అని చెప్పుకుంటూ ఉన్నట్లయితే మనము నిశ్చయంగా అది ప్రేమతో అన్న సంగతిని గుర్తించవలసిన వారమై ఉన్నాము. సహోదరులను ప్రేమిస్తూ సంఘంలో ఉన్నటువంటి తన జనులను, మనతో పాటు ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి సహ విశ్వాసులను, సహోదరులను ప్రేమించవలసిన వారమై ఉన్నాము. మనం మరొక విషయాన్ని గమనిస్తాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయను. ఇక్కడ మనం మరొక విషయాన్ని గమనిస్తాం. మనం ఆయన వెలుగులో ఉన్నాము అని
చెప్పుకున్నట్లయితే, నిజంగా ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన సత్య మార్గంలో మనం నడుస్తూ ఉన్నట్లయితే మనము అన్యోన్య సహవాసం కలిగిన వారముగా ఉంటామని, సహోదరులను ప్రేమించే విషయంలో మనం అన్యోన్యతను కలిగి ఉంటామని, ఒకటే కుటుంబం, ఒకటే బంధము అని, ఒకటే ఇల్లు అని, ఒకటే గమ్యము అని, ఒకటే మార్గము అన్న సంగతిని గుర్తించి మనం అన్యోన్యంగా సహవాసంలో ఉంటామని వాక్యం సెలవిస్తుంది. నేటి వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం క్రీస్తు వాక్యముని చేతపట్టి ఆయన ముందు ఆ నిత్య రాజ్యానికి వారసులము కావలసి ఉండగా మనము వెలుగులో ఉండవలసిన వారము, వెలుగులోనే ఉండి వెలుగు సంబంధులుగా తేజరిల్లవలసిన వారము అన్నప్పుడు చీకటి సంబంధమైనటువంటి క్రియలు ఏవి కూడా మనలో పొరచూపకుండా మనం జాగరూకత కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. మనము ఆయన యందు విశ్వాసం ఉంచి ఉన్నామని చెప్పుకుంటూ సహోదరులను ద్వేషిస్తూ ఉంటే వాడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నవాడు అని వాక్యం సెలవిస్తుంది. అదే సందర్భంలో మనం ఆయన వెలుగులో ఉన్నట్లయితే నిశ్చయముగా అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగి ఉంటామని వాక్యము తేటగా సెలవిస్తుంది. చీకటిలో ఉన్నవాడు వెలుగు సంబంధిగా ఉండలేడు, వెలుగు సంబంధి చీకటి క్రియలు చేయలేడు. ఇది ఒక నినాదముగా మనకు కనిపిస్తూ ఉన్నది. చీకటిలో ఉన్నవాడు నిశ్చయంగా చీకటి క్రియలే జరిగిస్తాడు. వెలుగు సంబంధమైన వాటిని కొంచెమైనను వాడు గుర్తించుడు, దానికి రుచిని ఎరుగడు. వెలుగు సంబంధి అయిన వాడు వెలుగులో అంతకంతకు తేజరులుతాడు తప్ప చీకటి సంబంధమైనటువంటి క్రియలు వానిలోకి ఏమాత్రము అనుమతింపక వెలుగులో జాగరూకత కలిగే ముందుకు సాగిపోతాడు. ప్రభు సెలవిస్తున్నారు, అందుకే నా యందు విశ్వాసం ఉంచు మీరు ప్రేమ కలిగి ఉంటారు, వెలుగు సంబంధులై ఉంటారు, అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగి ఉంటారని. అయితే ఈ వాక్యమును మనం మరొక కోణంలో చూసినట్లయితే, నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా ఉన్నాను, వెలుగుగా వచ్చి ఉన్నానని ప్రభు సెలవిస్తున్నప్పుడు, నా యందు విశ్వాసం ఉంచని వాడు చీకటిలోనే నిలిచి ఉంటాడు, మరియు వానికి నా వెలుగు కొంచెమైనను ప్రకాశింపనేరదు అని వాక్యం మనకు చెప్పకనే చెప్తూ ఉండగా, మనం చీకటి సంబంధులము కాదు, వెలుగు సంబంధులము. ఆయన నిజమైనటువంటి వెలుగు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు సైతం ఆ వెలుగులోకి ప్రవేశించి వెలిగింపబడి జీవవాక్యమును చేత పట్టుకున్నటువంటి జ్యోతుల వలె ఈ లోకములో ప్రకాశింప చేయబడతాము అన్న సంగతిని మనం గుర్తించి ఆయన యందు నిజమైనటువంటి విశ్వాసము కలిగిన వారముగా మనం నిలిచి ఉండాలి. సంఘములో ఐక్యత, సేవకుల మధ్య ఐక్యత, సహవాసములో ఐక్యత, కుటుంబాలలో ఐక్యత, భార్య భర్తల మధ్య ఐక్యత, బంధుమిత్రుల మధ్య ఐక్యత, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్ర మధ్య ఐక్యత, అత్త కోడల మధ్య ఐక్యత, ఇరుగు పొరుగు కుటుంబాలతో ఐక్యత, ఇలా మనం సహోదర ప్రేమ కలిగిన వారముగా మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ఒకవేళ ఇరుగు పొరుగు వారిని ద్వేషిస్తూ సంఘంలో ఉన్న వారిని ద్వేషిస్తూ ఉన్నట్లయితే అట్టివాడు చీకట్లోనే ఉన్నవాడు. మరొక విషయాన్ని మనం ఇక్కడ గుర్తించవలసిన వారమై ఉన్నాము. సహోదరులు అనగా ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలు అని మనం చూసాం. అయితే ఆయనందు విశ్వాసం ఉంచిన వారిని మనం ప్రేమించాలా అంటే కానే కాదు. వాక్యం సెలవిస్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము. సహోదరులు అనగా ప్రత్యేకంగా మన తోటి విశ్వాసులు, మనతో పాటు ఆయనందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసులు, మరియు మన చుట్టూ ఉన్నటువంటి జనులు, ప్రతి వారిని మనం ప్రేమించవలసిన వారమై ఉన్నాము. మనకు వారందరూ సహోదరులు. ఇక్కడ ఉన్న మనకు ప్రపంచంలో నలుమూలలో ఉన్నటువంటి జనులందరూ మన సహోదరులు. ఇట్టి విధంగా మనం ప్రేమ కలిగి ఉండవలసిన వారమై ఉన్నాము. దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, జాతుల మధ్య, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, చదువులలో, ప్రయాణాలలో, అన్ని చోట్ల మనం ప్రేమను మాత్రమే చూపించాలి. ఎందుకంటే మనం వెలుగు సంబంధులం, ఎందుకంటే మనం ఆయన యందు విశ్వాసం ఉంచిన వారం, ఎందుకంటే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన నిజమైన వెలుగుగా మనకు ఉదయించి వెలిగింప చేసి ఉన్నాడు. కనుక ఆ వెలుగు సంబంధమైనటువంటి క్రియలు మాత్రమే ఈ లోకంలో ప్రకాశింప చేయబడాలి. కనుక అట్టి విధంగా మనం వెలుగు సంబంధముగా ఆయన యందు నిజమైన విశ్వాసం కలిగిన వారంగా, సహోదరులను ప్రేమిస్తూ అన్యోన్య సహవాసం కలిగిన వారంగా, ఆయనను ఈ లోకంలో మాదిరి చూపిస్తూ ఆయన సత్య మార్గంలో సాగిపోతూ నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడదము గాక. ఈ దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షముల తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని నేను నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. మీ అందు విశ్వాసం ఇచ్చిన ప్రతి వారికి నీవు నిజమైన వెలుగుగా నిలిచి ఉన్నావు. మరియు ఆ నిజమైన వెలుగు ఉన్నవారు సహోదరులను ప్రేమిస్తారు, అన్యోన్యమైనటువంటి సహవాసం కలిగి ఉంటారని మీరు వాక్యం ద్వారా సెలవించిన నీ అమూల్యమైన వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రం. వాక్యం ప్రతి వారికి మీద అన్యోన్య సహవాసంతో సహోదరులను ప్రేమిస్తూ సహోదర ప్రేమ కలిగి నీ వెలుగులో నడిచినట్లుగా కృపదాయిచ్చేయండి. వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.